ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం. పూర్ణ పురుషులైన గురుకృప ఎలా ఉంటుందో నందికొట్కూరు వెంకట్రామరాజు గారు తెలియపరుస్తున్న ఒక సన్నివేశాన్ని చూద్దాం. మాతృగురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి శిష్యుడైన కేబివి కృష్ణమూర్తి గారి మామగారి పేరు నిమ్మగడ్డ కృష్ణమూర్తి గారు. వీరు హైదరాబాద్ వాస్తవ్యులు. ఆశ్రమంలోని వారికి వీరు మామగారుగా సుపరిచితులు. ఆటో రైటింగ్లో సిద్ధహస్తులు. స్వామీజీ వారికి అత్యంత ప్రీతిపాత్రులు. 1975 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒకసారి వీరు తమ ఇరువురు కుమారులైన వెంకటరామశర్మ లక్ష్మణులకు ఒడుగు చేయాలి అనుకున్నారు. అది కూడా ఆశ్రమంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సన్నిధిలో. ఆ విషయం స్వామీజీ వారికి విన్నవించగా వారు అందుకు అంగీకరించి ఒడుగుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. అయితే హైదరాబాదుకు వచ్చిన తర్వాత మామగారి ఆరోగ్యం ఒడుగు ముహూర్తానికి ముందే దెబ్బతిన్నది. నీళ్ల విరోచనాలతో బాధపడుతూ ఉన్నారు. ఒడుగు ముహూర్త విషయంగా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి శ్రీ పూర్ణానంద స్వామి వారికి తెలియజేశారు మామగారు. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదు. అనుకున్న సమయానికే యథావిధిగా ఒడుగు కార్యక్రమాలు జరుగుతాయి. నీవు మాత్రం నీ కుమారులతో సహా ఒక వారం రోజుల ముందుగా ఆశ్రమానికి రావాల్సినది అని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సమాచారం పంపించారు. సద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆదేశానుసారం మామగారు ఒక వారం రోజులు ముందుగానే ఆశ్రమానికి చేరుకున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. మామగారు అని పిలువబడుతున్న కృష్ణమూర్తి గారికి నీళ్ల విరోచనాల కారణంగా నీరసం పెరిగిపోయి కనీసం కూర్చోవడానికి కూడా శక్తి లేకుండా తయారయ్యారు. నీళ్ల విరోచనాలతో బాధపడుతున్న కృష్ణమూర్తి గారు కాలకృత్యాలు తీర్చుకునేందుకు చాలా దూరం వెళ్ళటానికి నరకయాతన పడ్డారు. ఇది గమనించిన ఆయన కుమార్తె శూలిని అన్నారు, స్వామీజీ వారు రమ్మంటే మాత్రం ముందు వెనక ఆలోచించకుండా ఈ స్థితిలో ఎందుకు వచ్చారు? ఇప్పుడు చూడండి ఎంతో అవస్థ పడుతున్నారు కదా అని చెప్పేసి. రోజు రోజుకి కృష్ణమూర్తి గారి ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతూ ఉంది. ఒడుగు కార్యక్రమ నిర్వహణ ముహూర్తం ఇంకా ఒకరోజు మాత్రమే ఉంది. ఆయన ఆరోగ్యం చాలా ఆందోళనకరంగా మారింది. ముఖంలో ప్రేత కళ తొంగి చూస్తోంది. అలా ఆయన బాధలో ఆయన ఉంటే నందికొట్కూరు వెంకట్రామరాజు గారు, అలాగే కారంగి కృష్ణమూర్తి గారు తదితర శిష్యుల మనోభావాలు మరొక విధంగా ఉన్నాయి. రేపు ముహూర్తం వేళ వరకు ఈ కృష్ణమూర్తి గారు ఎలాగూ బ్రతికి బట్టగట్టరు. ఒకవేళ అదే జరిగి ముహూర్తానికి ముందే ఈయన హరీం అంటే ఒడుగు కార్యక్రమాలు ఎంత రసాభాసగా మారుతాయో, ఆశ్రమ ప్రతిష్ట ఎంత అభాసుపాలవుతోంది. దేవుడా, రేపు కార్యక్రమం ముగిసే వరకైనా ఈయన్ని ఎలాగైనా కాపాడు అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రాణంతో ఉన్న కృష్ణమూర్తి గారు ఎలా పొందికగా కూర్చుని కార్యక్రమాలు నిర్వర్తించగలరు అని తలొక్క విధంగా తలపోయసాగారు. తెల్లవారితే కానీ తెలియదు ఈ ఒడుగుల సంరంభం ఎలా తెల్లారుతుంది అనే విషయం. ఇలా పరిపరి విధాలు తలపోస్తూ ఆ రాత్రి స్థానికంగా ఉన్న వీరంతా వారి నివాసాలకు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం కీడు శంకిస్తూనే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ఆశ్రమం గేటు బయటే ఆగి చూశారు శిష్యులు. ఏమైనా ఏడుపులు వినిపిస్తున్నాయా అని. కానీ అలాంటి సూచనలు ఏవీ కనిపించలేదు. అందున గండం గడిచింది దేవుడా అని గబగబా అడుగులు వేసుకుంటూ ఆశ్రమంలోకి అడుగు పెట్టారు. అయితే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి నోట మాట రాక ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయారు. అంత ఆశ్చర్యంలో ముంచిన దృశ్యం ఏమిటంటే, మరణశయ్యపై ఉంటాడని భావించిన కృష్ణమూర్తి గారు మహా హుషారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. తన చతురోక్తులతో వచ్చిన బంధువులను నవ్విస్తూ ఉన్నారు.
అంతకు క్రితం రోజు సాయంకాలం వరకు కృష్ణమూర్తి గారి ముఖంలో తాండవించిన ప్రేతకళ మాయమై దాని స్థానంలో ఏదో దివ్యమైన తేజస్సు చోటు చేసుకుంది. ఇది కలయో వైష్ణవ మాయయో అని అనుమానం వచ్చినా ప్రత్యక్షంగా చూస్తున్న సత్యాన్ని నమ్మక తప్పలేదు. రాత్రికి రాత్రి ఇంతటి ఊహాతీతమైన మార్పు ఎలా వచ్చిందనే విషయం కృష్ణమూర్తి గారిని అడిగి వెంటనే తెలుసుకోవాలన్న ఆతృత ఉన్నా అది వీలు కాలేదు. కృష్ణమూర్తి గారు ఆపాటికే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సన్నిధిలో ఆసీనులై ఉన్నారు. ఒడుగు కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సన్నిధిలో ఒడుగు కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగిపోయింది. స్వామివారి ఆదేశానుసారం కృష్ణమూర్తి గారు తన ఇద్దరు అబ్బాయిలకు చెవిలో పరమ పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారు. అలా అన్ని కార్యక్రమాలు స్వామీజీ వారు ముందు నిర్ణయించిన సమయానికే సక్రమంగా జరిగిపోయాయి. కొందరు శిష్యులు ఎలానో వీలు చూసుకుని కృష్ణమూర్తి గారిని అడిగారు, నిన్న లేని ఈ జవసత్వాలు జీవకళ రాత్రికి రాత్రే మీలో ఎలా వచ్చాయి అని. అప్పుడు కృష్ణమూర్తి గారు బదులిస్తూ ఆ విషయం ఇప్పటికీ తనకు కూడా అంతుపట్టకుండా ఉన్నది అన్నారు. రాత్రి జరిగిన విషయాలు చెప్తాను, ఒకసారి వినండి అని. నిన్న రాత్రి అందరూ భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించే సమయంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు కబురు చేసి వారి రూములోనే నిద్రించమని చెప్పారని కృష్ణమూర్తి గారు చెప్పారు. పదే పదే బహిర్భూమికి పోవలసిన తనకు ఇదేం విషయం పరీక్ష, ఇది ఇద్దరికీ ఇబ్బందికరమైన పరిస్థితే కదా అని అనుకుంటూ, అయినా ఇది శ్రీ పూర్ణానంద స్వామివారి ఆదేశం కదా అని వారి రూములోనే నిద్రించాను అన్నారు కృష్ణమూర్తి గారు. పడుకున్నాక పట్టుమని 10 నిమిషాలు గడిచాయో లేదో గాఢ నిద్ర పట్టిందట. అంతటి గాఢ నిద్రలో కూడా కృష్ణమూర్తి గారు అనుభవిస్తున్న మధురానుభూతి జ్ఞాపకాలు గుర్తున్నాయి. ఏదో ఒక అదృశ్య హస్తం వాత్సల్యంతో కృష్ణమూర్తి గారిని ఆపాదమస్తకము నిమురుతున్నట్లు అప్పుడు ఆయన శరీరంలోకి ఏదో శక్తి తరంగాలు ప్రవహిస్తూ తనలోని ప్రతి అణువును పులకింప చేసినట్లు తర్వాత ఏమి జరిగినది గుర్తు తెలియనంతటి గాఢ నిద్ర పట్టింది. తీరా మెలకు వచ్చి చూసేసరికి తెల్లగా తెల్లవారిపోయింది. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పుడు నిద్ర లేచి వెళ్ళారో కానీ రూములో మాత్రము లేరు. నీరసము నీళ్ళ విరోచనాలు ఎటో మాయమయ్యాయి. ఉదయం నుండి కృష్ణమూర్తి గారిలో ఏదో నూతనోత్సాహం ఉరకలు వేసింది. తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానో మీరంతా చూస్తూ ఉన్నారు కదా అని కృష్ణమూర్తి గారు వివరించారు. మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సమక్షంలో పరమగురువు శ్రీ రాకాడి బాబా వారు అనేవారట, గురుకృపాకో కోయి దుర్లభనై శివా అని. కృష్ణమూర్తి గారు కోలుకోవటానికి మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి అనుగ్రహమే. ఈ సంఘటన వల్ల భక్తుడెవరైనా మనసారా ప్రార్థించినప్పుడు అతని కోరిక తీర్చటంలో గురుదేవులు చూపించే దయకు అవధులుండవు అని అర్థమవుతోంది. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదూ.